గుడ్ మార్నింగ్ సార్. ఎంక్వైరీ చేశాను సార్. మన వాళ్ళని కొట్టిన అతని పేరు ఈశ్వర్. తన వాళ్ళంటూ అతనికి ఎవరూ లేరు. ఓ క్రిస్టియన్ ఫ్యామిలీతో మాత్రం పరిచయం ఉందని తెలిసింది. అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళని కలిసి వస్తుంటాడు. అతను డబ్బు మనిషి. ఆ డబ్బు కోసం ఏ పనైనా ఎంత పనైనా చేస్తాడు. 2 రోజుల క్రితం ఎవరి దగ్గర 1000 రూపాయలు తీసుకుని తెనాలిలో పోలీస్ ఇన్స్పెక్టర్ మోహన్ని చావచితకబాదాడు. చచ్చిపోయాడా? లేదు సార్, అతను హాస్పిటల్లో ఉన్నాడు. రాజా, ఎస్ డాడీ. మన మనిషిని ఎవరినైనా హాస్పిటల్కి పంపించి ఆ ఇన్స్పెక్టర్ ప్రాణాలు తీయించేయాలి. అలాగే డాడీ. బెనర్జీ, డాడీ, నేను ఈశ్వర్ని కలవాలి. రేపు సాయంత్రం 5 గంటలకి ఇక్కడే. ఓకే డాడీ. ఏయ్ ఈశ్వర్, లే లే లే. నువ్వా? నేనే. ఇంత పొద్దు ఎక్కదాకా నిద్ర ఏమిటి? లే. అసలు ఇక్కడ ఎందుకు వచ్చావు? నీకోసమే. నువ్వు ఇంటికి ఎందుకు రావట్లేదు? వచ్చి 10 నెలలు ఏం తెలుసా? ఏదో పనులుండి రాలేదు. ఆయన నా వెంట పడద్దని చెప్పాను కదా. చెప్పావు, కానీ రావాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు? కరెంటు బిల్ కట్టాలి, రేషన్ సరుకులు కొనాలి, అమ్మకు మందులు కొనాలి. నాకు డబ్బు కావాలి ఈశ్వర్. డబ్బా? నా దగ్గర లేదు. ఆ పోలీస్ ఆఫీసర్ని కొట్టావు కదా, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదా? ఇచ్చారు. రాత్రి మందు కొట్టి అంతా ఖర్చు. అయినా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇదిగో, నువ్వు ఇలా నా దగ్గర రావద్దు. నేనే ఎప్పుడో వీలు చూసుకుని ఇంటికి వస్తాను. నువ్వు రాకపోయినా పర్వాలేదు కానీ డబ్బులు మాత్రం ఇచ్చి పంపించు. నీ ఆయన ఎక్కడా? జైలుకి వెళ్ళాడు. ఫ్యాక్టరీలో ఏదో దొంగతనం చేశాడంట. పోలీసులు పట్టుకెళ్ళి లోపలేశారు. బెయిల్ అడిగినా ఎవరెవరు అనేశారు. నువ్వు వెళ్ళు. పర్వాలేదే, బాబుని తాకావు. తాకవేమో అనుకున్నాను. ఈశ్వర్, ఎవరమ్మాయి? నీకు పెళ్ళయిందా? అస్సలు ఈ లాడ్జిలో ఇలాంటి పప్పులన్నీ ఉడకని నీకు తెలుసుగా. ఏం ఉడికితే? నేను అడిగి మాత్రం సమాధానం చెప్పు. ఆ అమ్మాయి నీకేమవుతుంది? ఏమీ కాదు, పరాయి మనిషి. ఆయన నా సొంత మనిషి. అమ్మ, అక్క, చెల్లి అన్నీ ఆమె. ఇంకా అలా చూస్తున్నారు. ఎవరో నా కొడకల్లారా, వారి వరుస కూడా తెలీదు. మీ వల్ల నేను కూడా అనవసరంగా దెబ్బతిన్నాను. పండు అవతలికి మొక్కలు చూడు. హలో, నా పేరు బెనర్జీ, భూపతి గారి అబ్బాయిని. మొన్న మీరు కొట్టింది మా మనుషుల్ని. ఏం కావాలి? మా నాన్నగారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. మా నాన్నగారి గురించి మీరు వినే ఉంటారు. ఆయన చాలా మంచి మనిషి. తనకు సాయం చేసిన మనిషి రుణం ఎప్పుడూ ఉంచుకోరు. మీరు ఆయనతో చేతులు కలిపితే మీకు చాలా లాభం ఉంటుంది. మీరెక్కడికి రారు. మీతో అవసరం ఉన్న మనిషి మీ దగ్గరికే రావాలని నాకు తెలుసు. కానీ మా నాన్నగారు పెద్దవారు, అన్నింట్లోనూ పెద్దవారే, వయసులో కూడా. ఆ దృష్టిలో ఉంచుకొని మీరే ఆయన దగ్గరికి వస్తే బాగుంటుంది. ప్లీజ్. వస్తాను. నిన్ను కలుస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈశ్వర్. నాకు రకరకాల వ్యాపారాలున్నాయి. వ్యాపార రీత్యా కొన్ని మంచి పనులు చేయాలి, కొన్ని చెడ్డ పనులు చేయాలి. నువ్వు నాతో చెయ్యి కలిపితే నీకు అన్ని విధాల లాభం. ఏం చేయాలో చెప్పండి, ఎంత ఇస్తారో చెప్పండి. నువ్వు 2 మనుషుల్ని చంపాలి. ప్రతిఫలం 5 లక్షలు, అడ్వాన్స్ 25,000.
మిగతా డబ్బు పని పూర్తి కాగానే. ఎవరిని చంపాలి? ఆ ఇద్దరిలో ఒక మనిషి. అభ్యంతరమా? ఆ రెండో మనిషి ఎవరు? ఒప్పుకున్నట్టేనా? వాళ్ళు ఎక్కడుంటారు? హైదరాబాదులో. అడ్రస్ ఫోటో వెనకుంది. ఆగు ఈశ్వర్, ఈ పని ఇంతకు ముందు నువ్వు చేసిన పనిలాగా తేలికైంది కాదు. నువ్వు ఊహిస్తున్నంతటి సులభమైన పని కాదు, ప్రాణాంతకమైన పని. ఈ పనికి కావలసింది శక్తి కాదు, యుక్తి. ఒక్క షరతు, నువ్వు ఆ ఇద్దరిని ఒక్కసారి చంపాలి. ఒకరోజు ఒకరిని, ఇంకొక రోజు ఇంకొకరిని అంటే కుదరదు. జాగ్రత్త. ఈ బాక్స్ చూసావా? ఇంపోర్టెడ్ రైఫిల్. దీన్ని నీతో తీసుకువెళ్ళు. ఇది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. ఇది నీకు ఉపయోగపడుతుంది. వెయిట్ ఎ మినిట్. నువ్వు ఈ పని ఈ రోజు నుంచి 15 రోజుల్లో పూర్తి చేయాలి. లేకపోతే నువ్వు తీసుకున్న అడ్వాన్స్తో కలిపి చాలా ఎక్కువ నష్టపరిహారం చెల్లించవలసి ఉంటుంది. ఈ విషయంలో నేను చాలా మొండి మనిషిని, అది గుర్తుంచుకో. ఇంకొక మాట, నువ్వు కొట్టిన ఎస్ఐ మోహన్ హాస్పిటల్లో చచ్చిపోయాడు. నీకోసం పోలీసులు వెతుకుతున్నారు. బీ కేర్ఫుల్. నా గురించి మీరు దిగులు పడకండి, మీ పని చేసి పెడతాను. డబ్బు రెడీ చేసుకోండి. బెనర్జీ, వాడి మీద నిఘా వేసుంచండి. రా 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 రా. నువ్వా ఈశ్వర్? రా బాబు రా. ఏమిటిది? నాన్సీని ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది. నా చేతికి డబ్బు వస్తే నేనే తెచ్చిస్తాను కదా. దాన్ని నా వెంట పడద్దని చెప్పు. ఏం చేస్తుంది పాపం ఆడపిల్ల? మొగుడు జైలుకెళ్ళాడు. 2 తోడబుట్టిన అన్నలున్నారంటే శ్రీలంకలోనే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు. ఇక్కడొక తల్లి చెల్లి ఉన్నారన్న సంగతే వాళ్ళకు గుర్తులేదు. ఇంకా డబ్బేం పంపిస్తారు? ఇంటి ఖర్చులకి, నా మందులకి, డాక్టర్ ఫీజులకి డబ్బు కావాలి. నిన్ను కాకపోతే ఎవరిని అడుగుతుంది బాబు? ఇదిగో, ప్రస్తుతానికి ఇది ఉంచు. ఇంత డబ్బు నీకెక్కడిది? ఎక్కడిదైతే నీకెందుకు, ఉంచుకో. నాకెందుకో అనుమానంగా ఉంది. ఇంత డబ్బు నీకిచ్చారంటే వాళ్ళు నీ చేత ఎంత ప్రమాదకరమైన పని చేయిస్తారో అని భయంగా ఉంది. వద్దు ఈశ్వర్, అటువంటి పనులకు నువ్వు ఒప్పుకోవద్దు. ఏ డబ్బు నాకొద్దు, తీసుకెళ్ళి వాళ్ళకిచ్చేయి. డబ్బు తక్కువ ఇస్తే ఇంతేనా అని గొడవ, డబ్బు ఎక్కువ ఇస్తే ఇంతెక్కడిది మాకొద్దు అని గొడవ. నేను ఎక్కడ చచ్చేది? నువ్వే ఉంచుకో. అది కాదు ఈశ్వర్, ఈ డబ్బుల కోసం మళ్ళీ నువ్వెక్కడ తప్పుడు పనులు చేస్తావో అని. మంచి పనులు చేస్తే ఎవరైనా డబ్బులు ఇస్తారా? ఎవరో. వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఈ పాపిష్టి లోకం నుంచి ఇద్దరిని కాపాడడానికి.
ఎస్ మేడం. వాట్స్ హ్యాపెనింగ్? గోడ దూకి ఎవరో లోపలికి వచ్చారు మేడం. క్యాచ్ హిమ్. పట్టుకున్న వెంటనే వాడిని నా దగ్గర తీసుకురండి. అలాగే మేడం. నేను భూపతి రాజాని. నువ్వు ఒప్పుకున్న పని ఎంత ప్రమాదంతో కూడుకుందో ఈ పాటికి నీకు అర్థమైందనుకుంటాను. ఆ పని నీ వల్ల కాదని నువ్వు అనుకుంటే క్షమాపణలు చెప్పుకొని నేనిచ్చిన అడ్వాన్స్ నాకు ఇచ్చేయి. ఇది నాకు ఛాలెంజ్. ఛాలెంజ్లను ఎదుర్కోవటం ఈశ్వర్కి అలవాటు. మీ పని చేసి పెడతాను, చేసి చూపిస్తాను. వెరీ గుడ్. ఆ పని 24వ తారీఖు లోపు పూర్తి కావాలి. ఆ విషయం మర్చిపోవద్దు. ఆల్ ద బెస్ట్.